సో చాలామంది అడుగుతుంటారు టీ తాగడం మంచిదా కాదా అని. కొంతమంది ఏం చెప్తారంటే, ఏం చేయాలి మేడం, నాకు కాన్స్టిపేషన్ ఉంది, టీ తాగితేనే నాకు మోషన్ వస్తుంది, సిగరెట్ తాగితేనే మోషన్ వస్తుంది అని. టీ తాగితే మంచిదా కాదా, లేదా కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుందా అంటే రిలీవ్ చేస్తుంది. ఎస్. ఎందుకు అసలు ఎందుకు టీ తాగితేనే మోషన్ వస్తుంది అంటే దాని వెనుక ఏముందో గమనించండి. వేడి నీళ్ళు, ఈ వేడి అంటే దాంట్లో ఉండే హీట్ వల్ల మీరు తాగంగానే ఇంటెస్టైనల్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడే ఆ మోషన్ ఏదైతే వెళ్ళడానికి కష్టపడుతుందో అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు టీ ఎవరు తాగొచ్చు? కాన్స్టిపేషన్ ఉన్నా కూడా, అసిడిటీ లేకపోతే మీరు టీ తాగండి. అసిడిటీ సమస్య ఉంటే మాత్రం సింపుల్ వేడి నీళ్ళు తాగినా లేదా బ్లాక్ కాఫీ తాగినా కూడా మీకు పని అవుతుంది. సో అది వెళ్తేనే ఇంటెస్టైనల్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందిలో ఎవరికి మెటబాలిజం తక్కువ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ లేదా డైజెస్టివ్ సిస్టమ్ ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఈ చిట్కా. సో ఐఎమ్ డాక్టర్ సునీత గ్రేస్, ఎంఎస్ ఆయుర్వేద, కన్సల్టెంట్ జీవశ్రీ ఆయుర్వేద. సో ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రాక్టాలజీ. అంటే యానస్లో వచ్చే ఇష్యూస్, పైల్స్, ఫిస్టులా అండ్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ జీవశ్రీ.